హాయ్ అండి అందరికీ. ఇది వచ్చేసి ఈజీ వేలో టమాటా రైస్ ఎలా చేసుకుందామో చూద్దామా. ఫస్ట్ వచ్చేసి మనము టమాటాలు తీసుకొని మిక్సీలో వేసేసుకోవాలండి. అది క్యూరీని పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇవి మసాలా దినుసులోను కాజు తీసుకోవాలి. మనం ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో నెయ్యిను ఆయిల్ రెండు వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే కమ్మగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు వచ్చి మన మసాలా దినుసులను కాజు ఇవి వేసేసుకోవాలి. మీరేంటంటే మీరు తీసుకునే రైస్ని బట్టి మసాలా దినుసులు వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ను పచ్చిమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకోవాలి. ఎండుమిర్చి వేస్తే బాగుంటుంది. ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు వేసుకున్న తర్వాత అది మంచి కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే మంచి కలుపుకున్న తర్వాత మనం ఇందులో జీలకర్ర ఆవాలు పసుపు కూడా వేసేసుకోవాలి. ఇది మొత్తం మిక్స్ చేసేసి జీలకర్ర ఆవాలు పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఏంటంటే పచ్చి స్మెల్ పోయే వరకు కొంచెం గోలిన తర్వాత మనం పట్టి పెట్టుకున్న క్యూరీ ఉంటుంది కదండి, అది వచ్చేసి మనం ఇప్పుడు కేజీన్నర గ్లాసున్నర వాటర్ రైస్ తీసుకున్నాను నేనైతే. ఇంకా దానికి 3 గ్లాసుల వాటర్ పోయాలి కాబట్టి 1 గ్లాసు క్యూరీ 2 గ్లాసుల వాటర్ పోసేసుకుంటున్నాను. ఇదేంటంటే బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా అలానే చేసేసుకోవాలి. ఒకవేళ మీ రైస్ కొన్ని ఎక్కువ వాటర్ పడితే ఎక్కువ వాటర్ అయినా పోసేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇలా పోసేసుకున్నాను. మనం ఏంటంటే ఇది ఎప్పుడన్నా వెజిటేబుల్స్ కర్రీస్గా కూరగాయలు లేనప్పుడు కానీ మనం లంచ్ బాక్స్లోకి కానీ ఇంకా ఎప్పుడన్నా ఇట్లా మసాలా ఫుడ్ కానీ ఇలా గరం గరంగా తినాలనుకున్నప్పుడు ఇది చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం వాటర్ పోసేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసేసుకోవాలి. ఉప్పు అయితే కంపల్సరీగా చెక్ చేసుకోండి, ఎందుకంటే మనం మసాలాలు వేసాము ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉప్పు కారం వేసాం కాబట్టి ఉప్పు అయితే చెక్ చేసుకోండి. నాకైతే కొంచెం తక్కువ అయితే మళ్ళీ వేసుకున్నాను చెక్ చేసి. ఇంకా అవి వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనము ఇవి ఏంటంటే రైస్ వేసేసుకోవాలి. ముందే వాష్ చేసి పెట్టుకున్నాను రైస్ అయితే నేను. ఇంకా రైస్ వేసేసుకొని మంచిగా మొత్తం మిక్స్ చేసేసి ఇంకా మనం కొత్తిమీర వేసేసుకొని ఇంకా మూత పెట్టండి. మూత పెట్టేసి ఇంకా స్టవ్ అయితే తక్కువ పెట్టేసండి ఇక్కడ నుండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత రైస్ వేసాం కాబట్టి ఫాస్ట్గా అయిపోయిద్ది రైస్ అనేది. ఇంకా ఇది ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇది ఏంటంటే ఇలా మనం కరెక్ట్ మెజర్మెంట్స్తో చేసాం కాబట్టి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మళ్ళీ ఏం వాటర్ కానీ అవి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి పుల్లగా మంచిగా వచ్చింది. ఇంకా నేనైతే ఇప్పుడు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఇది రైతాతో సర్వ్ చేసుకుంటే తింటే చాలా బాగుంటుందండి. ఇంకా థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారైనా ట్రై చేయండి.